పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలండి. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్, సీనియర్ శాస్త్రవేత్తగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరు నందు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ముఖ్యంగా ఈరోజు చర్చించుకోవాల్సిన అంశం గురించి చూసుకుంటే, అరటిలో కలుపు సమస్య అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్య. అధిక మనుషులు లేదా కూలీ ఖర్చులు పెట్టవలసినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో సమగ్రంగా ఈ అరటిని ఎలా యాజమాన్యం చేసుకోవాలనేది ఈ అరటిలో కలుపు యాజమాన్యం అనే అంశం ద్వారా మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మనం రాయలసీమ జిల్లాల్లో తీసుకుంటే కడప, అనంతపూర్, కర్నూలు వంటి జిల్లాల్లో ఈ గ్రాండ్ నైన్ పచ్చరటిని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. కోస్తా జిల్లాలలో గోదావరి జిల్లాలు, విజయనగరం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వివిధ సాంప్రదాయ రకాలైనటువంటి కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి, కొవ్వూరు బొంత, అమృతపాణి వంటి రకాలను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఏ రకమైనప్పటికీ కూడా ఈ అరటిలో స్వల్పకాలిక రకాలైతే 6 అడుగుల దూరంలో, దీర్ఘకాలిక రకాలైతే 6.5 నుంచి 7 అడుగుల దూరంలో మన రైతులు నాటడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మొక్క యొక్క తొలి దశలో, అంటే మొక్క నాటినప్పటి నుంచి కూడా సుమారు 5 నెలల కాలం వరకు కూడా మధ్యలో ఉండేటువంటి పొలమంతా కూడా ఖాళీగా ఉండడం చేత ఈ కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనుషుల చేత తీయించాలి అంటే చాలా కూలి ఖర్చు కూడా అయ్యి అది రైతులకు అధిక ఖర్చు కలుగుతుంది. కాబట్టి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. 6వ నెల తర్వాత ఈ అరటి ఆకులు ఏవైతే ఉన్నాయో భూమి మీద కంప్లీట్గా నీడ వస్తుంది. కాబట్టి 6వ నెల నుంచి పెద్దగా ఈ కలుపు సమస్య అనేటువంటిది మనకి ఏర్పడదు. కానీ తొలి దశలో ఈ కలుపు సమస్య అధికంగా ఉండి అరటి మొక్కల పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా అరటిలో దిగుబడులు కూడా మనకి తగ్గించేటట్టుగా మనకి చేస్తుంది. ఎందుకు అంటే మీరు ముఖ్యంగా చూసుకుంటే అరటిలో వేరు వ్యవస్థ అనేది పీచు వేరు వ్యవస్థ. అరటి దుంప చుట్టూ కూడా 1.5 నుంచి 2 అడుగుల దూరంలో ఈ పీచు వేరు వ్యవస్థ అనేది భూమి పైపొరల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కలుపు కూడా భూమి పైపొరల్లోనే ఉన్నదో అప్పుడు ఈ నీరు కానీ అరటి మొక్కకు కావలసినటువంటి పోషకాలు కానీ ఈ కలుపు మొక్కలు అరటి మొక్కకు అందకుండా తీసుకోవడం చేత మొక్కలు బలహీనంగా పడిపోతాయి. ఈ కలుపు యాజమాన్యం సరైన పద్ధతిలో చేపట్టకపోతే తొలి దశలో మొక్కలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి తరువాత దశలో వీటి పంట నాణ్యత కూడా గణనీయంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా అరటి తోటల్లో సాధారణంగా పెరిగేటువంటి కలుపు మొక్కలు కానీ మనం తీసుకుంటే బహువార్షిక జాతి చెందినటువంటి తుంగ, గరిక వంటివి చాలా ప్రమాదకరమైనటువంటివి. అదేవిధంగా ఏకవార్షిక జాతికి చెందినటువంటి ఉర్రంకి, ఊదగడ్డి, దర్భగడ్డి, చీపురుగడ్డి, అదేవిధంగా వెడల్పాటి ఆకులు ఉండేటువంటి పారదేన్యం కానీ, ముళ్ళ తోటకూర, గలిజేరు, బొడ్డు బాయిలాకు లేదా గొర్రెగడ్డం అనేటువంటివి చాలా ఎక్కువ మొత్తంలో మనకి పెరిగి అరటి తోటకి అనేటువంటిది నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. అయితే ఈ నష్టాలను కానీ మనం పరిశీలించేటప్పుడు ముఖ్యంగా ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే ఈ కలుపు మొక్కలు అరటికి కావలసినటువంటి నీటిని కానీ పోషకాలను కానీ అరటి కన్నా ముందుగానే గ్రహించి అరటిని మొక్కల్ని బలహీనపరుస్తాయి, పోషక లోపాలు కలిగిస్తాయి. ముఖ్యంగా టిష్యూ కల్చర్ మొక్కలు నాటినప్పుడు ఆ మొక్కలు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి ఆ మొక్కల కన్నా బాగా వేగంగా పెరిగి దానికి సూర్యరశ్మి తగలకుండా అణచివేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు కానీ, ఆకు కొరికి తినేటువంటి పురుగులు కానీ, సిగతోక ఆకుమచ్చ తెగుళ్ళు కలిగి చేసేటువంటి శిలీంధ్రాలకు కూడా ఈ కలుపు మొక్కల ఆశ్రయం ఇవ్వడం వల్ల అరటి తోటలో ఈ తెగుళ్ళు, పురుగుల సమస్య కూడా అధికంగా ఉంటుంది. పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాపు ఆలస్యంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కలుపు నివారణ చేయడానికి రైతుకు సాగు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి మనం వివిధ పద్ధతుల్లో ఈ అరటి తోటలో కలుపు మొక్కలను నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రైతులు చేయవలసింది ఏంటంటే వీటి వ్యాప్తిని నిరోధించుకోవాలి. వ్యాప్తిని నిరోధించుకోవాలంటే ముఖ్యంగా ఈ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, సాగునీరు, వేరే కలుపు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాడినవి మన పొలంలో వాడకుండా చూసుకోవాలి. తద్వారా ఆ విత్తనాలు కానీ దుంపలు కానీ మన పొలంలో రాకుండా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది కలుపు ఎక్కువగా ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో మట్టిని తీసుకొచ్చి మన పొలంలో వేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఈ కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటుగా పచ్చి పేడను మనము ఎరువుగా వేసినప్పుడు దానిలో ఉండేటువంటి కలుపు విత్తనాలు చనిపోకుండా మొలకెత్తి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాగా కుళ్ళినటువంటి పశువుల పెంటను మాత్రమే మన పొలంలో
వాడుకోవాలి. వీటితో పాటుగా పొలంలో ఉండేటువంటి నీటిపారుదల కాలువల్లో ఉండేటువంటి కలుపును, మురుగునీటి పారుదలలో ఉండేటువంటి కలుపును, చుట్టుపక్కల వేరే రైతుల పొలాల్లో ఉండేటువంటి కలుపును కూడా సామూహికంగా మనం నివారణ చేసేటప్పుడు ఈ వ్యాప్తిని మనం సమగ్రంగా నివారణ చేసుకోవచ్చు. దీంతోపాటు కొన్ని రకాలైనటువంటి భౌతిక పద్ధతులు, అంటే అరటిని మనం నాటుకునే ముందు వేసవి కాలంలో లోతైనటువంటి దుక్కులు, అంటే 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో భూమిని లోతుగా దుక్కు చేసుకోవడం, తొలకరు వర్షాలు పడినప్పుడు 3 నుంచి 4 సార్లు గొర్రుతో దుక్కు చేసుకోవడం ద్వారా ఈ కలుపు మొక్కలను చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అరటి నాటిన తొలి దశలో వేరు అంతగా వ్యాప్తి చెంది ఉండదు కాబట్టి ఒక నెల రోజుల లోపల కలుపు ఎక్కువగా ఉండేటప్పుడు తేలికపాటి దుక్కిని మనం వరుసల మధ్య చేసుకోవడం ద్వారా కూడా కొంతవరకు కలుపుని నివారణ చేసుకోవచ్చు. సాకి దశలో ఉండేటప్పుడే ఈ కలుపును మనం మనుషుల చేత తొలగించుకోవడం కానీ లేదా బ్రష్ కట్టర్ వంటి పరికరాలను ఉపయోగించి విత్తనం ఏర్పడక ముందే ఈ కలుపును పైపైన భాగాలను తొలగించుకోవడం ద్వారా ఈ కలుపును చాలా వరకు కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మల్చి షీట్లు ఏవైతే ఉన్నాయో ఆ మల్చి షీట్లని వేయడం ద్వారా కూడా ఈ కలుపు సమస్యను నివారణ చేసుకోవచ్చు. మామూలుగా కూరగాయ మొక్కలకు వాడేటువంటి పల్చటి మల్చి షీట్స్ సరిపోవు కాబట్టి ఈ అరటి తోటలో 80 నుంచి 100 మైక్రాన్లు కలిగినటువంటి లావుగా మందం కలిగినటువంటి ఈ మల్చింగ్ షీట్లను వాడుకోవచ్చు. అయితే ఈ మల్చింగ్ షీట్ వేసేటప్పుడు రైతుకి కలుపు సమస్య నివారణ అయినప్పటికీ కూడా 1 సంవత్సరంలోనే ఈ మల్చి షీట్ పాడైపోతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చినటువంటి వీడ్ మ్యాట్స్, అంటే 100 నుంచి 120 GSM మందం కలిగినటువంటి వీడ్ మ్యాట్స్ని వేసుకోవడం ద్వారా ఖర్చు మనం తగ్గించుకోవచ్చు, కలుపును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నీటి పారుదల పద్ధతిలో కూడా ఈ వీడ్ మ్యాట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ వీడ్ మ్యాట్స్లో కన్నాలు ఉంటాయి కాబట్టి గాలి ప్రసరణ ఉంటుంది, నీరు ఇంకిపోయేటట్టు చేసుకోవచ్చు. ఒకసారి వాడినటువంటి వీడ్ మ్యాట్స్ను 5 నుంచి 6 సంవత్సరాలు కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడ్ మ్యాట్ను ఉపయోగించడం ద్వారా కలుపును మనం అత్యంత సమర్థవంతంగా అరటి తోటలో ఎదుర్కోవచ్చు. అయితే ఈ భౌతిక పద్ధతులు వ్యాప్తి నిరోధించడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే ముఖ్యంగా పంట మార్పిడి చేసుకోవడం లేదా అరటి నాటిన తొలి దశలో కలుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలసంద కానీ, జనుము కానీ, చిక్కుడు వంటి వేరు బుడుపులు ఉండేటువంటి లెగ్యూమ్ జాతికి చెందినటువంటి అంతర పంటలు మనం వేసుకొని 50-60 రోజుల తర్వాత మనం దుక్కు చేసుకోవడం ద్వారా మంచి చేసేటువంటి సూక్ష్మజీవులు భూమిలో పెరగడమే కాకుండా సేంద్రియ పదార్థం కూడా నేలకు అందుతుంది. దాదాపు 70 కేజీల వరకు కూడా నత్రజని భూమికి లభ్యమవుతుంది కాబట్టి అటు సేంద్రియ పదార్థం లభిస్తుంది, కలుపు సమస్య కూడా చాలా వరకు మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మన అందరికీ తెలుసు, నీరు పారించే పద్ధతిలో మనము యాజమాన్యం చేసినప్పుడు ఈ నీరు పారించే పద్ధతిలో మొక్కల మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో కూడా ఈ నీరు లభ్యం ఉండడం వల్ల కలుపు పొలమంతా కూడా చాలా ఎక్కువగా మనకి వస్తూ ఉంటుంది. అదే బిందు సేద్య పద్ధతి పాటించేటప్పుడు కలుపు సమస్య అనేది మొక్కల మధ్య అంతగా ఉండదు. మొక్క ఎక్కడైతే నీరు పడుతుందో అక్కడ మాత్రమే కలుపు ఉంటుంది కాబట్టి తక్కువ మంది కూలీల చేత తక్కువ ఖర్చుతో ఈ మొక్క చుట్టూ ఉండేటువంటి కలుపు తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి రైతులు కలుపు సమస్య ఎక్కువగా ఉండేటప్పుడు బిందు సేద్య పద్ధతి అనేది తప్పనిసరిగా పాటించవలసినటువంటి అవకాశం ఉంది. ఈ పద్ధతులన్నీ పాటించిన తర్వాత కూడా కలుపు సమస్య మనకి ఇంకా తగ్గలేదు అంటే కొన్ని రకాలైనటువంటి రసాయన మందుల ద్వారా కూడా నివారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొక్క నాటి తడిపెట్టిన తర్వాత హెక్టార్కు 5 లీటర్ల వరకు బొటాక్లోర్ అనే మందు కానీ లేదా 2.5 లీటర్లు పెండిమిథిలిన్ అనే మందును మనం తడి నేల మీద పిచికారీ చేసుకోవడం ద్వారా భూమిలో ఏవైతే మొలకెత్తకుండా ఉండే విత్తనాలు ఉన్నాయో కలుపు విత్తనాలు, అవి ఒక 40 నుంచి 50 రోజుల వరకు కూడా ఈ రసాయనాలు మొలకెత్తకుండా చేస్తాయి కాబట్టి ఒక రకంగా కలుపును నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా భూమిలో కలుపు విత్తనాలు ఉండి కొంత మొలకెత్తిన దశలో ఉండేటప్పుడు ఆక్సిఫ్లోర్ఫెన్ అనే మందును 1 లీటర్ నీటికి కలుపుకొని, అంటే 500 లీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్ల ఆక్సిఫ్లోర్ఫెన్ అనే మందు కలుపుకొని కలుపు మొక్కల మీద పిచికారీ చేసేటప్పుడు అప్పుడే మొలకెత్తినటువంటి ఆ మొలకలు చనిపోతాయి. అదేవిధంగా భూమిలో ఉండేటువంటి విత్తనాలు కూడా 60 నుంచి 70 రోజుల వరకు కూడా మనం మొలకెత్తకుండా చేసుకోవచ్చు. అయితే ఈ ఆక్సిఫ్లోర్ఫెన్ వాడేటప్పుడు అరటి మొక్కకు ఈ రసాయనం తగలకుండా మనం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే తొలి దశలో అంటే మొదటి 2 నెలల్లో ఎటువంటి కలుపు మందులు కూడా, అంటే ప్రీ ఎమర్జెంట్ వీడిసైడ్స్ వాడుకోవచ్చు కానీ పోస్ట్ ఎమర్జెంట్ వీడిసైడ్స్ అనేది 2 నెలల వరకు మనం వాడవద్దని చెప్తున్నాము. 2 నెలల తర్వాత కలుపు ఎక్కువగా ఉంటే, ఇంతకుముందు గ్లైఫోసేట్ అనే మందు వచ్చింది, అది
బ్యాన్ చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో గ్లూఫోసినేట్ అమ్మోనియం అనే మందును మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది కాబట్టి ఈ గ్లూఫోసినేట్ అమ్మోనియం అనే మందు హెక్టార్కి 2.5 నుంచి 4 లీటర్లు ఒక 500 లీటర్లు నీటిలో కలిపి కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్టుగా పిచికారీ చేసుకోవచ్చు. గాలి ఎక్కువగా ఉండే సమయంలో ఈ మందు పిచికారీ చేయకూడదు. అదేవిధంగా ఈ మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం 6 గంటల పాటు కూడా మనకి వర్షం అనేది పడకుండా ఉండినప్పుడు ఈ మందు ప్రభావవంతంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వెడల్పు ఆకు మొక్కలు ఉండేటప్పుడు పారాక్వాట్ అనే మందును కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల మందు ఒక హెక్టార్ విస్తీర్ణంలో పిచికారీ చేసి ఈ వెడల్పాకు ఉండేటువంటి మొక్కలను కూడా పారాక్వాట్ పిచికారీ చేసుకోవడం ద్వారా చంపవచ్చు. అయితే ఈ పారాక్వాట్ అనే మందు ఏ మొక్క భాగం మీద పడితే ఆ మొక్క భాగం చనిపోతూ ఉంటుంది. అందుకనే వెడల్పాకు మొక్కల మీద పిచికారీ చేసుకోమని చెప్తున్నాం. గడ్డి మొక్కలు కూడా మాడిపోతాయి, కానీ గడ్డి మొక్కల లోపల ఉండేటువంటి దుంపలు చనిపోవు కాబట్టి మరలా తడిపెట్టగానే అవి చిగురిస్తాయి. కాబట్టి ఆ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండేటప్పుడు గ్లూఫోసినేట్ అమ్మోనియం అనే మందు, వెడల్పాకు జాతి మొక్కలు ఎక్కువ ఉండేటప్పుడు పారాక్వాట్ అనే మందును మనం పిచికారీ చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 మందులు కూడా అరటి మొక్క మీద పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే తోటలో ఈ బొడ్డు బాయిలాకు ఎక్కువగా ఉండేటప్పుడు, అంటే గొర్రెగడ్డమని కూడా అంటాము, ఇది ఈ మందులకు చనిపోదు కాబట్టి తప్పనిసరిగా ఆక్సిఫ్లోర్ఫెన్ 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా, దానిలో అమ్మోనియం సల్ఫేట్ వంటివి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా బొడ్డు బాయిలాకు సమస్య ఎక్కువగా ఉంటే దానిని నివారణ చేసుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అరటి తోటలో 2,4-D అనే రసాయనాన్ని వాడకూడదు. అదేవిధంగా 2,4-D వేరే తోటలో వాడి ఆ స్ప్రేయర్లు కూడా శుభ్రపరచకుండా వాడితే ఈ 2,4-D అనే మందు చాలా విషతుల్యం అరటికి. 2,4-D మందు పిచికారీ చేసినటువంటి తోటలన్నీ కూడా కింద మొదలంతా కూడా వదిలేసి ఏ దశలో ఉన్నా కూడా నేలకి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2,4-D రసాయనాన్ని అరటి తోటలో రైతులు వాడకూడదు. ఈ విధంగా వ్యాప్తిని నిరోధించడం, భౌతిక పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, రసాయన పద్ధతులు చివరాఖరిగా పాటించడం ద్వారా ఈ అరటిలో కలుపు సమస్యను సమర్థవంతంగా రైతులు ఎదుర్కోవచ్చు. ఈ పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.